హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఏం సంగతులు? మరి ఈ వీడియో పెట్టడానికి గల కారణం ఏంది? చాలా మంది చాలా డౌట్స్ అన్న, మరి ఏందన్నా మిర్చి పెరిగిద్దా తగ్గిద్దా, ఏసీలో మిర్చి అమ్ముకోవాలో వద్దా అని ఇంకా చాలా మంది చాలా డౌట్స్ పడుతున్నారండి. సంక్రాంతి వస్తుంది, నెక్స్ట్ వారంలో 2 రోజులు యాడ్. సోమవారం మంగళవారం యాడ్ ఉంది, బుధవారం నుంచి మళ్ళీ వారం అంతా సంక్రాంతి సెలవులు, మళ్ళీ నెక్స్ట్ వారం అంతా జరిగిద్ది మార్కెట్. మరి ఈరోజు ఈ వీడియోలో మీకైతే మార్కెట్ ఎంతవరకు పెరిగిద్ది, ఏంది విషయం, ఏంది ఆర్డర్లు ఏమైనా వస్తున్నాయా లేదా అని ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. ఇవాళ డేట్ వచ్చేసరికైతే ముందుగా నా పేరు సూరిబాబు అండి. ఈరోజు డేటు జనవరి నెల 10వ తారీఖు 2026 అనగా శనివారం. మరి శని ఆదివారం యథావిధిగా మార్కెట్ యార్డ్ ఎప్పుడు సెలవు ఉండిద్దండి. ఓన్లీ 5 డేసే జరిగిద్ది మార్కెటింగ్, సోమవారం నుంచి శుక్రవారం దాకా. గవర్నమెంట్ హాలిడేస్ అన్ని హాలిడేసే. ఏదేమన్నా మార్నింగ్ 6:30 నుండి 8:30 వరకు వ్యాపార లావాదేవీలు జరుగుతాయండి. తర్వాత ఉదయం చూసిన కాయలు మిర్చినే తర్వాత కొంటాకు వస్తారు. మరి అందరూ మరి ఇప్పుడు అనేది ఏంటంటే, అన్న ఏందన్నా ఆర్డర్లు ఏమైనా వచ్చాయా? సంక్రాంతికి కదా, సంక్రాంతి పోతే జనవరి నుంచి ఏమైనా పెరిగిద్దా, ఫిబ్రవరిలో పెరిగిద్దా అని చాలా డౌట్స్ అండి. పెరిగేది తగ్గేది ఎవరము చెప్పలేము. అది ఒకసారి ఆలోచించండి ఎవరైనా. ఎక్కడే కాదు ఏదైనా ఏ విషయమైనా మనం ముందు ఊహించింది ఏది జరగదు. అది కూడా ఒకసారి ఆలోచించండి. కాబట్టి నిన్న 2 రోజులు సోమవారం మంగళవారం అయితే తేజ ఆరుమూరు, తేజ అయితే 45 రూపాయల కన్నా పెంచిపోవాలా, ఆరుమూరు 30 కన్నా పెంచిపోలేదు. బుధవారం నుంచి స్టార్ట్ అయింది. 3 రోజులు కూడా ఆరుమూరు 35, 37, 38 రూపాయల దాకా ఆరుమూరు జరిగింది. తేజ అయితే 40, 45, 48, 50 రూపాయలు చేరుకుంది. మరి 50 శుక్రవారం నిన్న 51, 2 రూపాయలు కూడా వేశారని విన్నారు. మరి మీ అందరూ అనేది ఏంటంటే, అన్న ఒకటి మార్కెట్ పెరగాలంటే ఆల్రెడీ సరుకు కొత్తది వస్తుంది, వచ్చే సరుకు ఇలాగే వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ తక్కువ వస్తుంది. ఒక 20,000, 25,000, 30,000 లోపే వస్తుంది ఏదైనా రోజుకి, 10,000 నుంచి. ఇంత సరుకే వస్తుంది. ఇంకా కంటిన్యూస్గా అంతే ఏమైనా రేటు పెరిగిద్ది. సరుకు మాత్రం 50,000 లోపు వస్తే రేటు పెరిగే అవకాశం ఉంది. 50,000 పైన రోజుకి 50,000 పైన సరుకు వస్తే పెరిగే అవకాశాలు చెప్పలేము అంత తొందరగా అయితే మాత్రం. ఏసీలో నిన్న మొన్న బాగా చాలా ఏసీల్లో అమ్మకాలు బాగా జరిగింది. ఎందుకంటే 45 రూపాయలు కాస్త 50 అయింది. 50 రూపాయలు 48, 47, 46లో చాలామంది అమ్ముకున్నారు. ఎందుకంటే మరి రేపు గురించి చెప్పలేము. తర్వాత వడ్డీలు పెరిగిపోతున్నాయి, ఏసీ అద్దెలు ఇవన్నిటి కోసము. ఎవరిది వాళ్ళది అవసరత. ఒకటి సూపర్ 10 కొత్తవి వచ్చేసరికి అయితే 170 నుంచి 80, 85, 90 రూపాయలు. మరి నిన్నైతే 198 కూడా వేశారు విన్నాము, గ్రూపులో పెట్టారు. కాయలు చూడలేదు, ఫొటోస్ చూసాం. కానీ ఏదైనా కొత్త ఏసీవి కూడా 70, 75, 80 రూపాయల దాకా మార్కెట్లో జరుగుతున్నాయి. అది కూడా డీలక్స్ కాదని చెప్తున్నారు. ఏసీ కొత్తవి తేజ కూడా కొత్తవి 40, 45, 47 రూపాయల దాకా జరుగుతున్నాయి. కర్నూలు డీడీ కూడా మార్కెట్లో 200, 205, 210 కూడా చిన్న లాట్లు అయితే వేస్తున్నారు. 10 కూడా జరుగుతుంది. 200 నుంచి 205 ఎక్కువ జరుగుతుంది డిమాండ్గా. 341 కూడా 200, 190, 200 డిమాండ్గా జరుగుతుంది. మరి అది కూడా 341 కూడా 210 రూపాయల దాకా చెప్తున్నారు. మనమైతే 200, 195, 200, 205 రూపాయల దాకా 341 కూడా చూస్తున్నాం. మరి ఎందుకు ఏంది ఇలాగ ఎంత రేట్లు పెరుగుతున్నాయి? మరి ఏంది అని అనుకుంటే, మరి ఒక లెక్క చెప్పాలంటే సంక్రాంతి రండి. సంక్రాంతి టైంలో ప్రతి ఒక్క ఏరియా వాళ్ళు ప్రతి ఒక్కరూ మిర్చి కొనుగోలు చేస్తారు. కౌంటర్ సేల్ కాడికి వెళ్ళి 5 కేజీలు 2 కేజీలు సంక్రాంతి కాబట్టి కొనుక్కొని పిండి వంటలు ఆడించుకోవడానికి, కారపొడి ఆడించుకోవడానికి అందరూ కొంటారు. కాబట్టి అందుకని ఇక్కడ ఈ వారంలో డిమాండ్గా జరిగిందని చాలామంది చెప్తున్నారు. అంతేగాని కొత్తగా వచ్చే ఆర్డర్లు ఏమీ లేవన్నా. కౌంటర్ సేల్ అమ్ముకునే వాళ్ళకి అందరూ పల్లెటూరులో తీసుకెళ్ళి ఈ వారంలో అమ్ముతారు సంక్రాంతి కాబట్టి. తర్వాత రేపు వారం నుంచి అంటారా మిర్చి ఏమైనా ఎక్కువ వస్తే మళ్ళీ ఈ రేటు ఉండదు, లేదంటే ఈ రేటు ఉంటుందని అంటున్నారు. మిమ్మల్ని ఎవరు భయపెడతా కాదు, ఇక్కడ మనం జరుగుతున్న మార్కెట్ చెప్తున్నాం. మిమ్మల్ని భయపెట్టే ఉద్దేశం లేదు, ఎవరిని తప్పు పట్టే ఉద్దేశం లేదు. ఏదైనా మనము ఇక్కడ జరిగితేనే చూస్తేనే చెప్తాం, జరగకపోతే చెప్పడం కదా. చాలామంది అనుకుంటున్నారు ఈ సంక్రాంతి ముందు కాబట్టి అందరూ కూడా మిర్చిని అడవిడిగా కొంటున్నారు. మరి సంక్రాంతి ఊపు లేకపోతే కొనరేమో అన్నట్టు కొందరు అంటున్నారు. దసరా ముందు అయితే మార్కెట్ డౌన్ అవుతుంది, ఎందుకంటే అప్పుడు కొనుగోలు చేసేవాళ్ళు ఉండరు. ఇప్పుడు సంక్రాంతి ప్రతి ఒక్కరు మా ఏరియాలో అయితే మాత్రం బాగా విపరీతంగా చేస్తారు. నేను కూడా మరి ముఖ్యంగా చెప్తున్నాను, నేను ఈ నెల 15వ తారీఖున ఊరు వెళ్ళిపోయి 25వ తారీఖు వరకు రాను. అంతా ఆ పై వారంలో వారం అంతా ఉండను. మా ఊర్లో క్రిస్మస్, మా ఊర్లో ప్రతి సంవత్సరం జనవరి నెలలో ప్రార్థనలు జరుగుతాయి, ఏమనుకోవద్దు. ఆ ప్రార్థనస్ కోసం నేను అక్కడ ఉంటాను. కాకపోతే వీడియోస్ మీకు ఏం అప్లోడ్ చేయను. చేస్తే ఒక రీల్స్ ఒక రోజే చేస్తాను, ఇంకా నా మిగతా రోజులు చేయను, ఏమనుకోవద్దు. ఎందుకంటే అందరికీ నచ్చదు. ఛానల్ అంటే అందరికీ సమానంగా ఉండాలి. హిందూ, క్రిస్టియన్, ముస్లిం కాదు, ఆ పార్టీ ఈ పార్టీ కాదు, అందరం సమానం. కాబట్టి వీడియోస్ ఏం షేర్ చేయను. ఒక వీడియో మాత్రం పెడితే పెడతాను వీలైతే, అంటే తప్పుగా అనుకోవద్దు. అది కూడా షార్ట్స్ పెడతాను. ఆ ప్రార్థన వల్ల నేను 10 డేస్ ఉండను. నేను కూడా వీలైతే ఇక్కడ ఏంటి ఏమైనా అప్డేట్స్ నాకు వస్తాయి, గ్రూపుల్లో ఇవన్నిటిలో పెడతారు. మనకి కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే అప్డేట్స్ ఇస్తాను. అది ఏదైనా కానీ అయితే మాత్రం
అందరూ మార్కెట్ పెరగాలి, ఇదే మార్కెట్ ఉండాలనుకుంటున్నారు. ఏది సీడ్ రకాలన్నీ 200 దాకా చేరాయి. ప్రతి ఒక్కటి నెంబర్ 5 కూడా 90, 95, 200. నాందేడ్ నెంబర్ 5 కూడా 18,000 నుంచి 19,000 అది కూడా జరుగుతూ ఉంది. బంగారం కూడా 15,000 నుంచి 17,000 డిమాండ్ ఉంది. అది కూడా పెద్ద క్వాలిటీ లేదని అంటున్నారు. క్వాలిటీ ఉంటే అది కూడా 18, 19,000 జరుగుతుందని చెప్తున్నారు ఎక్కువ. నెక్స్ట్ అలాగే ఎల్లో చిల్లి, ఎల్లో గోల్డ్ మిర్చి కూడా తేజలాగా సన్నకట్టు ఉంటే 40, 42,000 దాకా పరుగులు తీస్తుంది అదొకటి. లేదంటే మాత్రం లావు టైప్, ఆర్మూర్ టైప్ ఉంటే 35 నుంచి 37, 38, అది 40,000 లోపు ఉంది. ఏవి ఫుల్ డ్రై ఉంటేనే, మళ్ళీ నెమ్ములు పాలాలు ఉంటే మళ్ళీ అంతగా డిమాండ్ కావట్లేదు. అదే కొద్ది ఏ ఒక్క క్వాలిటీ కూడా బాగా డ్రై క్వాలిటీ ఉంటేనే మంచి రేటు పోతుంది. నెమ్ములు పాలాలు అయితే తక్కువలో పోతున్నాయి. అది కూడా ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్క క్వాలిటీ కూడా బాగా 355 బ్యాడ్గా కూడా 17,000 నుంచి 18,000 దాకా కొత్తవి జరుగుతున్నాయి. ఏసీ కూడా 16, 17,000 దాకా జరుగుతున్నాయి. క్వాలిటీ డ్రై క్వాలిటీ బాగుండాలండి. క్వాలిటీలో చల్లదనం ఉండకూడదు. కొత్తవైతే పాతవైతే తెలపరు ఉండకూడదు. మంచి రంగు ఉండాలి, సైజు ఉండాలి. ఏ ఒక్క క్వాలిటీ కూడా 2043 22,000 పోతుంది. 20,000 నుంచి 22,000 కొత్త వేస్తున్నారు. ఏసీ రకాలు 16,000 నుంచి 18,500, 19,000 దాకా జరుగుతుంది. క్వాలిటీలు డీలక్స్ రకాలు ఏదైనా మీడియం బెస్ట్లు అంటారా, ఎప్పుడులాగే జరుగుతున్నాయి. వాటికి ఏమి డిమాండ్గా రేట్ రాలా. మరి మీడియం బెస్ట్ ఎందుకు రావన్నా ఏందనంటే అది ఎక్కువ కారప్పుడు ఆడిచ్చేవాళ్ళు ఏదో ఆర్డర్లు ఉన్నోళ్ళు తక్కువ కొంటారు. డీలక్స్ రకాలంటే ఎక్కువ కౌంటర్ సేల్కి పోతాయి. కౌంటర్ సేల్ వాళ్ళు కొంటారు కాబట్టి కొద్దిగా అడవిడిగా రేట్ అయితే ఈ వారంలో పండగ అడవిడి సంక్రాంతి అడవిడిలో పెరిగిందని చెప్తున్నారు. సరే ఏది ఏమైనా పండగ పోయినా ఇదే రేట్ ఉండాలా. ఏ ఒక్క క్వాలిటీ కూడా మినిమం 20,000 పైనే ఉండాలి. రైతు అనేవారు గిట్టుబాటు అవుద్దు. ఒక పక్క చాలామంది చాలా బాధలు పడుతున్నారు రైతులు అనేవారు. అన్న మా ఏరియాలో నల్లి తామర వచ్చిందన్న, మా ఏరియాలో తెగులు వచ్చిందన్న, మా ఏరియాలో పంట పోయిందన్న, మరి దానికి ఎవరు చేయలేమన్న. మనం ఎంత కష్టపడిన తలకేమో తపస్సు చేసినా మనం రూపాయి తినే ప్రాప్తి లేకపోతే మాత్రం ఆ రూపాయి మనకు చేరదన్న. దేవుడు ఏ రకంగా తీసుకెళ్ళిపోయి ఆ రకంగా మన దగ్గర ఉన్న రూపాయిని నోటికాడ కూడినైనా తీసేస్తారు. మనకి ఒక ఇదొకటి యోగ్యత అనేది ఉండాలి మనకి. మన సొమ్ము మనం రూపాయి మనం తినాలంటే మనకు యోగ్యత అనేది ఉండాలా. ఉంటే 10,000 రూపాయల సరుకైనా మనం అమ్మడానికి పోయినాడు 15,000 రూపాయలు అవుతుంది అవసరమైతే. అంతేగాని ఇప్పుడు మీరు ఆరబెట్టకుండా నెమ్ములే పాలాల కళ్ళలో ఉన్న కాయలు అంతే తీసుకొచ్చి ఇవాళ మంచి రేటు ఉందని తీసుకొస్తే మీ పాలాల కాయలు ఎవరు అడగరు. డ్రై ఉండాలా. ఇంకోటి ఏంటంటే మార్కెట్లో రైతు అనేవారికి వాల్యూ కావాలంటే మీరు మార్కెట్కి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరి దగ్గర కూడాను మందు జోలికి ఒక్కరు వెళ్ళినా 100 అందరినీ రైతులు అంటారు. మందు కూడా బీభత్సంగా తాగబాకండి. ఉదయం పూట అసలు తాగబాకండి. మీ మార్కెట్లో కాయలు అన్ని అమ్మకాలు అయిపోయినాకే ఏదైనా కానీ జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా కానీ ముందు మీకోసమే చెప్తున్నాను. రైతు అనేవాళ్ళు అర్థం చేసుకోవాలి. రైతుకు వాల్యూ ఇవ్వాలంటే రైతు అనేవారు అందరూ చాలా మంచోళ్ళే. 100లో 10% ఉంటారండి ఈ మందు వేసేవాళ్ళు ఎలాంటి వాళ్ళు. వాళ్ళ వల్ల ముందు ఉన్న 90% కూడా రైతులకు వాల్యూ లేకుండా పోదు. అది కూడా ఆలోచించండి. మీ మిర్చికి మంచి ధర రావాలా. ఇప్పుడు తెగులు వచ్చిందన్న ఏది వచ్చిందన్న ఇప్పుడు రేటు కోసం చెప్పాలంటే డిమాండ్గా రేటు తేజాకి రావాలి. తేజాకి రేటు వస్తే మిగతా వాటికి అన్నిటికీ వచ్చినాటికే. తేజాకి రేటు రావాలంటే ఇదే సరుకు ఇలాగే వస్తుందంటే ఒక 16,000 దాకా అవుద్ది. సరుకు ఇలాగే వస్తుంది. ఎంతకన్నా పెరిగినా కానీ 50, 55 రూపాయలు పోయిద్దని కొందరు చెప్పుకుంటున్నారు. 160 రూపాయల దాకా పోయిద్ది అంటున్నారు. 155, 160 రూపాయల దాకా అవుద్దని అంటున్నారు. ఒకవేళ మార్చి, ఏప్రిల్ ఎండింగ్ కూడా ఇదే సరుకు వస్తుంది అంటే అప్పుడు సరుకు కరువైద్ది కాబట్టి అప్పుడు ఏమైనా తేజాకు పెరిగిద్ది. తేజాకు పెరిగితే 26, సార్కు 63 క్లాసిక్లు వీటికి పెరిగిద్ది, బాగానే ఉండిద్ది అనమాట. ఒకటి ఈ సూపర్ టానిక్ పెరిగిందంటే మాత్రం క్లాసిక్ కూడా పెరిగిద్ది. ఎందుకంటే సూపర్ టానిక్ క్లాసిక్ అనమాట. 2043 బ్యాడ్గి 2043 కానీ బ్యాడ్గిలు 355 అండ్ సెంజాండ్ బ్యాడ్గా వీటికి డిమాండ్ వచ్చిందంటే మాత్రం కర్నూలు డీడీ 101 బ్యాడ్గా వీటికి కూడా డిమాండ్ వచ్చింది. ఆల్రెడీ 101 బ్యాడ్కి కూడా 18,000, 18,500 దాకా కూడా జరుగుతుంది. కర్నూలు డీడీ 18,000 నుంచి 20,000 వేస్తున్నారు. ఈ 355 బ్యాడ్గా సెంజాండ్ బ్యాడ్గా 15,000 నుంచి 17,000 దాకా క్వాలిటీని బట్టి జరుగుతుంది. ఇంకా సుపీరియర్ ఉంటే 17,500, 18 కూడా వేస్తున్నారు ఏదైనా కానీ అయితే. ఈ క్లాసిక్ 26 సార్కు ఆర్మూర్ స్టడీ మార్కెట్ ఉన్నాయి. కాకపోతే ఈ వారంలో ఈ 2 రోజుల్లో 26కి 150 రూపాయలు వేశారు. ఆర్మూర్ 130 నుంచి 40 రూపాయలు జరుగుతూ ఉంది. తేజ 140 నుంచి 150 రూపాయల దాకా ఈ 3 రకాల డిమాండ్ పెరిగినాయి. మిగతా అవన్నీ స్టడీగా ఉన్నాయి. అవన్నీ ఏంటంటే అంత ముందు వారం నుంచి 200 దాకా జరుగుతుంది ప్రతి ఒక్క క్వాలిటీ కూడాను. అన్ని క్వాలిటీలు అదే రేటు ఉండాలి. 20,000 పైన ఉండాలి. అప్పుడు బాగానే ఉంటుంది. నేను చెప్పేది మీకు చాలామందికి నచ్చదు కానీ సో మీరు అనుకుంటారు ఏదో చెప్తున్నాడు. లేదన్న చాలా మందిని కనుక్కొని చెప్తున్నాను. ఇప్పుడు మార్కెట్ ఉన్న పరిస్థితి బట్టి అయితే మంచి రేటు రావాలి. రైతు అనేవాడు గిట్టుబాటు రావాలి. రేటు రావాలని నేను కూడా ఎప్పుడు మొక్కుతూ ఉంటాను. మీరు కూడా వీలైనంత. దీనికి రైతు బాగుపడాలి. రైతు పైకి రావాలంటే ఆయనకు వచ్చే రూపాయి ఆయనకి చేతిలో జారాలి. ఏదైనా ఈ సంక్రాంతి పోతే 90% కొత్త ఆర్డర్లు వస్తాయి. చైనా, బంగ్లాదేశ్ ఆర్డర్లు వస్తాయి. 99% ఎంతో కొంత పెరిగిద్ది.
ఒకటి అన్నిటికి బాగానే పెరిగినా ఒక తేజ పెరిగితే చాలామంది తేజ రైతులు ఎక్కువ ఉన్నారు. తేజ పండించిన వాళ్ళే. తేజాకి ఒక ఎంతో కొంత పెరిగిద్దని కొందరు అంటున్నారు. మరీ ఎక్కువని ఊహించలేము. అది పెరిగినాకే చెప్పుకోగలం ఇంత పెరిగిందని. ఎందుకంటే మనం చూస్తే గాని ఏది చెప్పలేము. కళ్ళతో చూస్తే మీకు అప్డేట్ ఇవ్వగలను ఏదని గాని. అది ఎంతో కొంత పెరిగిద్ది అంటున్నారు. అది ఎంతవరకు నిజమో పెరిగితే అప్పుడు మాట్లాడుకుందాం. అలా అని ఇప్పుడు ముందే మీరు అమ్ముకోవడం మానేసి ఈ అబ్బాయి పెరిగిద్దన్నాడని చెప్పేసి మరి నేను ఇంకేం చేయలేననమాట. ఏది గ్యారంటీ లేదు. సోమవారం, మంగళవారం యాడ్ జరిగిద్ది. బుధవారం నుంచి సంక్రాంతి సెలవులు. మళ్ళీ నెక్స్ట్ సోమవారం 19 తారీఖు నుంచి యాడ్ జరిగిద్ది. నేను 19 తారీఖు నుంచి 24 ఆ వారమల్లా నేను ఉండడం జరగదు. మా ఊర్లో ఉండిద్దిగా ఉంటాను కాబట్టి ఏమనుకోవద్దు. ఏ డౌట్స్ ఉంటే కామెంట్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అందులో నేను చెప్పే దాంట్లో తప్పు ఉంటే మాత్రం అర్థం చేసుకొని, గ్రహించి నాకు కామెంట్ పెట్టండి. ఏ డౌట్స్ ఉంది కానీ. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.